డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్లో భూమిక అనే పాఠం గురించి తెలుసుకుందాం. భూమిక అంటే అర్థం ఏంటంటే ముందు మాట అని అర్థం. దీనికే ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం అనే పదాలు కూడా అర్థాలుగా వస్తాయి. ఒకసారి భూమిక అనే పాఠం రాసినటువంటి కవి గురించి ఒకసారి చూద్దాం. మీకు సింపుల్ అర్థం కావడానికి చెప్తా. ఇక్కడ సింపుల్, మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీకు లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి వినండి. భూమిక అనే అమ్మాయి మన దేవులైనటువంటి సీతారాముల వారికి గుడి కట్టాలనుకుంటుంది. భూమిక అనే అమ్మాయి మన దేవులైనటువంటి సీతారాముల గారికి గుడి కట్టాలనుకుంటుంది. కానీ ఆమె చిన్న అమ్మాయి కావడం వల్ల గుడి కట్టలేకపోతుంది. కానీ చిన్న గూడు మాత్రం కట్టాలనుకుంటుంది. గూడు అంటే ఇక్కడ బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ హౌస్ అంటే చిన్న చిన్న గూడులు ఉంటాయి కదా, ఆ గూడులు కట్టుకుంటాయి కదా బర్డ్స్, అవి కట్టుకునేటువంటి గూడు ఉంటుంది. అంటే వాటి హౌస్ను మనం ఏమంటాం, గూడు అంటాం. బర్డ్స్ ఉంటుంది కదా, ఆ బర్డ్స్ కట్టుకునేటువంటి ఇండ్లనే మనం గూడు అంటాం. ఒక మాట చెప్పాలంటే పక్షులు కట్టుకునేటువంటి నివాసాన్ని గూడు అంటాం. అర్థమైందా? భూమిక అనే పాఠాన్ని రాసినటువంటి కవి పేరు గూడూరి సీతారాం. గూడూరి సీతారాం. ఇది మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి కీ పాయింట్ అంతే. భూమిక అంటే మరొకసారి చూడండి. దీనికే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం అనే పేర్లు ఉన్నాయి. భూమిక అనే పదానికి ఇవి చూడండి ఒకసారి ఎన్ని అర్థాలు ఉన్నాయి. ముందు మాట, మనం దేని గురించి అయినా కానీ చెప్పాలంటే ఒక కథ అయినా సరే, సాహిత్యం అయినా సరే, ఏదైనా సరే దానికి ముందు మాట అనేది ఖచ్చితంగా చూస్తాం. అంటే అస్సలు మనం దేని గురించి చదువుతున్నాం, దానిలో ఉన్నటువంటి టాపిక్ ఏంటిది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏవే ఉంటాయి, అసలు మొత్తం మనం చదివేటువంటిది దేని గురించి చెప్తుంది ముఖ్యంగా అని చెప్పేదే ముందు మాట, ప్రస్తావన. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటే ఒకరు తమకు నచ్చని పర్సన్ గురించి, అంటే తమకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీయొద్దు, వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీయొద్దు. అంటే వాళ్ళ ప్రస్తావన అంటే ఇంకా వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి తెలుసు. అందుకే ఏమంటారు, వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీయొద్దు అంటారు. తొలి పలుకు, మొదటి పలుకు, అంటే ఇక్కడ మొదటి పలుకు, తొలి పలుకు అంటే ఇవన్నీ కూడా భూమిక కిందకే వస్తాయి. మున్నుడి, మున్నుడి అనే పదం కూడా భూమిక కిందకి వస్తుంది. ఆముఖం, ఆముఖం, నీ ముఖం నా ముఖం కాదు, నీ ముఖం నా ముఖం మరెవరి ముఖం కాదు, ఆ ముఖం. ఇటువంటి ఎన్నో పేర్లు వచ్చేదే భూమిక. మరొకసారి చూడండి, భూమిక అంటే అర్థం ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం. ఒకసారి కవిపరిచయం గురించి చూడండి. గూడూరి సీతారాం, ఇప్పుడే చెప్పిన భూమిక అనే పాఠాన్ని రాసింది గూడూరి సీతారాం. మరి ఇక్కడ సింపుల్ కవిపరిచయం గురించి కొన్ని షార్ట్కట్ చెప్తాను, నేర్చుకోండి. ఆయన గూడూరి సీతారాం కదా, మరి రాముడు అనేటువంటి ఆయన దేవుడు, దేవునితో పాటు ఆయన ఒక మంచి రాజు అని కూడా మనకు తెలుసు. ఓకేనా? ఇక్కడ జస్ట్ మీకు
గుర్తుండడం కోసమే ఇది. ఈ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రాముడు మన దేవుడు, మనందరికీ దేవుడు. దాంతోపాటు ఆయన ఒక రాజ్యానికి రాజు కూడా. అందుకే రాజన్న సిరిసిల్ల. ఓకేనా. గూడూరు సీతారాం ఒక జిల్లా ఇది, రాజన్న సిరిసిల్ల జిల్లా. దగ్గర గల హనుమాజీపేట. మరి రాముని బంటు ఎవరు ఇక్కడ? హనుమ కదా, హనుమాజీపేట. ఓకేనా. రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. 1953 నుండి 1965 వరకు సుమారు అంటే దాదాపు 80 కథల వరకు రాశాడు. ఈ గూడూరు సీతారాం అనే వ్యక్తి, కవి 1953 సంవత్సరం నుండి 1965 సంవత్సరం వరకు సుమారు అంటే దాదాపుగా 80 కథల వరకు రాశాడు. 80 స్టోరీస్ ఈయన రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. గూడూరు సీతారాం రాసినటువంటి 80 కథలలో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి, మిగతా దొరకట్లేదంట. మరి అవి కాలం గడిచే కొద్దీ పోయినాయో, మరి పాతగా చినిగిపోయినవో, మరి లేకపోతే తను చనిపోయిన తర్వాత ఇంకా ఆ బుక్స్ అనేవి ఇంకా పనికిరావని ఎవరైనా పడేశారో తెలియదు, కానీ అందులో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయంట, మిగతా దొరకట్లేదంట. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. చూడండి, పేదల కులాల జీవితాలను అంటే చూడండి అంటే వచ్చేసి గూడూరి సీతారాం గారు ముఖ్యంగా ఎవరి గురించి ఎక్కువ రాసిన అంటే పేద కులాల జీవితాలను. ఓకేనా. పేదలు ఉంటారు కదా, మరి పేద కుటుంబానికి చెందినటువంటి పేదలు ఉంటారు కదా, వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలను, పేద కులాలకు సంబంధించినటువంటి వారు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు రోజు ఏం తింటారు, ఎలాంటి పనులు అంటే ఎలాంటి కూలి పనులు చేస్తారు, వాళ్ళకి తిండి ఎలా ఉంటుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, అసలు కనీసం వాళ్ళని ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదా, వాళ్ళ దగ్గర ధనం ఉందా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని వచ్చేసి పేద కులాల జీవితాలను గురించి, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. అట్టడుగు వర్గాల భాషను అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కొంతమంది ఉంటారు కదా, అట్లా అంటే కొద్దిమంది అట్టడుగు వర్గాల వాళ్ళ భాషను అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ యొక్క భాష అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ భాష గురించి కూడా అక్షరబద్ధం చేసిన రచయిత. అంటే వాళ్ళ భాషను అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ఈయన ఏం చేసినట్టే అక్షరబద్ధం చేసినట్టే రాశాడు అని అర్థం. స్వాతంత్ర్యానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడటమే కాకుండా స్వాతంత్ర్యానంతర తెలంగాణ తొలితరం కథలకు అంటే ఇక్కడ స్వాతంత్ర్యానంతర అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్సీ. ఓకేనా. స్వాతంత్ర్యానంతరం అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్సీ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలితరం అంటే మన తెలంగాణ స్టేట్ ఉంది కదా ఇప్పుడు, మన తెలంగాణ తొలితరం ఫస్ట్ జనరేషన్, తెలంగాణ తొలితరం కథలకు అంటే స్టోరీస్కు దిక్సూచిగా నిలబడటమే కాకుండా, ఇక్కడ దిక్సూచి అంటే మనకు తెలుసు కదా మెయిన్ పాయింట్ కానీ అర్థం. ఒక మాటలు చెప్పాలంటే దిక్సూచి అంటే దిక్కులను సూచించేది. ఓకేనా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటుంది కదా, ఆ దిక్కులను సూచించేది దాన్ని దిక్సూచి అంటారు. అంటే ఇక్కడ మనకు లెసన్ ప్రకారం మెయిన్ పాయింట్, కీ పాయింట్గా అని అర్థం. ఓకేనా. చూడండి ఒకసారి. 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. 1953 సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. చూడండి, ఈయన ఎప్పటి నుంచి అంటే చూడండి 1953 నుంచి 65 వరకు 80 కథలు రాశాడు కదా. అయితే ఈయన 1953లో అంటే ఈయన కథలు రాయడం ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణకు సంబంధించినటువంటి అందరు రచయితలు ఉంటారు కదా, ఆ రచయితలు ఉంటే ఆ రచయితల సంఘానికి అంటే గ్రూప్కి కార్యదర్శిగా పనిచేశాడు. మన కార్యదర్శి అంటే ఏదైనా ఒక గ్రూప్కి మెయిన్ లీడర్ అని అర్థం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. మన ఊర్లలో పంచాయతీ కార్యదర్శి ఉంటాడు.
పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తుంటాడు, మన ఊరికి సంబంధించిన డేటా మొత్తం అతని దగ్గర ఉంటుంది. మన ఊర్లో ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, మన ఊరికి ఏం అవసరాలు ఉన్నాయి, మన ఎలాంటి పనులు చేస్తే మన ఊరు డెవలప్ అవుతుంది అని చూసుకుంటాడు కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి అని. అదేవిధంగా ఇక్కడ కూడా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణ రచయితల సంఘం అనేది మొత్తం ఉంటే దానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. చాలా గ్రంథాలకు ఏం చేశాడంటే సంపాదకుడిగా కూడా పనిచేశాడని అర్థం, అంటే వ్యవహరించాడు. మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు. ఈయనకు వచ్చేసి మెయిన్ స్టోరీస్, ఈయనకు చాలా ఫేమస్ అయినటువంటి స్టోరీస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. మీకు సింపుల్గా చెప్తా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మహారాజు, ఇక్కడ సింపుల్గా మహారాజు లచ్చి ప్రేమలో పడి పిచ్చోడు అయ్యాడు. ఓకేనా? మహారాజు లచ్చి అనే అమ్మాయి ప్రేమలో పడి పిచ్చోడు అయ్యాడు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ ఉంటుంది, మహారాజు ఉంటారు కదా, అంటే ఇక్కడ ఎవరో ఒక రాజు తీసుకోండి. మహారాజు వాళ్ళ అమ్మ రాజమ్మ రాజరికం. రాజరికం అంటే తను చెప్పింది విధం, తను ఏది చెప్తే అది చేయలే. మనకు వచ్చేసి ఒక మాట చెప్పాలంటే బాహుబలి సినిమాలో ఎవరు ప్రభాస్ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, రాజమాత, ఆమె లెక్క. ఆమె ఏదంటే అదే ఫైనల్ కదా, అట్లా రాజమ్మ రాజరికం. రాజమ్మ రాజరికం మరోసారి చూడండి. మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. సింపుల్గా చెప్పాలంటే మహారాజు లచ్చి ప్రేమలో పడి పిచ్చోడు అయ్యాడు. ఎందుకంటే రాజమ్మ రాజరికం వలన. చూడండి, ఈయన ప్రసిద్ధ కథలు అంటే ఈయనకు సంబంధించినటువంటి చాలా మెయిన్ స్టోరీస్. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కళానికున్న ప్రత్యేకత. చూడండి, తెలంగాణ భాషను అంటే తెలంగాణ లాంగ్వేజ్ను, మన తెలంగాణ భాష ఉంటుంది కదా, మన తెలంగాణ భాష అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం కూల్గా మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే కానీ కొంచెం గడుసుగానే అనిపిస్తుంది చాలామందికి. కానీ మన భాష, తెలంగాణ భాష చాలా గొప్పది. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలో దానిలో కూడా మన తెలంగాణ భాషను యూజ్ చేసుకునే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, సూపర్ హిట్ అవుతున్నాయి. ఎందుకంటే మన తెలంగాణ భాషకు అంత ప్రత్యేకత ఉంది. ఈయన ఏం చేసిందంటే తెలంగాణ భాషను, యాస తెలుసు కదా మీకు, ఆల్రెడీ చెప్పేశాను. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం అంటే ఇక్కడ ఎక్కువ చేయడం అని అర్థం. ఓకేనా? మనకు నీళ్ళల్లో మనం ఏమంటాం, గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్ళు అనేవి కింద పడిందంటే ఒలికిపోయాయి అంటాం. అంటే ఇక్కడ ఒలికించడం అంటే మన తెలంగాణ భాషను, యాసను ఎక్కువ చేసి రాశాడు అని అర్థం. ఆయన కళానికి ఉన్న ప్రత్యేకత అంటే పెన్నుతోనే రాశారు కదా ఈ కథలు ఇవన్నీ కూడా. అప్పట్లో ఆయన పెన్ను నుండి ఎక్కువగా, అంటే ఆయన రాసేటువంటి కథలు కానీ ఎక్కువగా ఏముండేవి అంటే మన తెలంగాణ భాషకు సంబంధించినవి, యాసకు సంబంధించినవి ఎక్కువగా ఉండేవని అర్థం. ఇది గూడూరి సీతారాం గారి గురించి.